మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చిరుతతో అడుగుపెట్టి మగధీరతో రికార్డులు సృష్టించి త్రిబుల్ ఆర్తో గ్లోబల్ స్టార్గా ఎదిగిన ఆయన ప్రయాణం అద్భుతం. తండ్రి చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూనే తన నటనతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ చరణ్ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న క్రీడా నేపథ్య చిత్రం పెద్ది ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. షూటింగ్లో గాయపడినా కూడా వెనకడుగు వేయకుండా పని పట్ల ఆయన చూపే నిబద్ధత ఇతర హీరోలకు స్ఫూర్తిదాయకం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. వారసత్వంతో ఎంట్రీ, నటనతో గెలుపు. విమర్శల నుంచి ప్రశంసల వరకు రంగస్థలం ఒక మైలురాయి. త్రిబుల్ ఆర్తో గ్లోబల్ స్టార్గా, బాధ్యత గల భర్తగా, తండ్రిగా, సామాజిక స్పృహ, అభిమానులకు సేవాపథం. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలుగు సినీ యవనిక పైన మెగాస్టార్ అనే పేరు ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి వారసుడిగా రావడం ఒక ఎత్తైతే, ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని సృష్టించుకోవడం మరో ఎత్తు. సరిగ్గా ఇదే బాటలో పయనిస్తూ అంతర్జాతీయ వేదికలపైన తెలుగు సినిమా జెండాను ఎగరవేసిన ధీరుడు రామ్ చరణ్. శుక్రవారం నాడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ఒక సామాన్య నటుడి నుంచి గ్లోబల్ స్టార్ వరకు సాగిన ఆయన అద్భుత ప్రయాణంపై ప్రత్యేక కథనం. 2007లో చిరుత సినిమాతో వెండి తెరకు పరిచయమైనప్పుడు చరణ్ పైన ఎన్నో అంచనాలు, అంతకు మించిన విమర్శలు వినిపించాయి. మెగాస్టార్ కొడుకు కాబట్టే అవకాశం వచ్చింది అన్న మాటలను తన డాన్స్, ఫైట్స్, కష్టపడే తత్వంతో తొలి సినిమాతోనే పటాపంచలు చేశారు. అయితే చరణ్ కెరీర్ను మలుపు తిప్పింది మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర. ఈ చిత్రంలో కాలభైరవగా ఆయన చూపిన గాంభీర్యం, గుర్రపు స్వారీ, నటన తెలుగు సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించాయి. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ అగ్ర హీరోల జాబితాలో చేరిపోయారు చరణ్. కొన్ని పరాజయాలు ఎదురైనా రామ్ చరణ్ ఎప్పుడూ కుంగలేదు. తన నటనలో లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రం చరణ్ కెరీర్లో ఒక మాస్టర్ పీస్. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసిన తీరు చూసి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. నటన రాదు అన్ననోళ్లే అద్భుతంగా నటించావని మెచ్చుకునేలా చేశారు. ఈ సినిమాతో చరణ్ కేవలం స్టార్ మాత్రమే కాదు, ఒక గొప్ప నటుడని నిరూపితమైంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరో విజువల్ వండర్ త్రిబుల్ ఆర్లో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పండించిన భావోద్వేగాలు, నిప్పు లాంటి నటన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం, హాలీవుడ్ దిగ్గజాలు చరణ్ నటనను కొనియాడడం మన తెలుగు వారందరికీ గర్వకారణం. నేడు రామ్ చరణ్ పేరు ఇండియా నుంచి జపాన్ మీదుగా అమెరికా వరకు మారుమోగుతోంది అంటే దానికి కారణం ఆయన పడ్డ కష్టమే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా రామ్ చరణ్ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత ప్రశంసనీయం. భార్య సతీమణి ఉపాసనతో ఆయనకు ఉన్న అనుబంధం, ఆమె పైన చూపించే ప్రేమ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అపోలో ఫౌండేషన్ ద్వారా ఉపాసన చేసే సామాజిక సేవా కార్యక్రమాల్లో చరణ్ ఎప్పుడూ అండగా ఉంటారు. క్లింకార రాకతో మెగా కుటుంబంలో కొత్త వెలుగులు నిండాయి. ఇటీవలే రామ్ చరణ్ దంపతులకు కమల పిల్లలు జన్మించారనే వార్తలతో మెగా అభిమానులు ఆనందం రెట్టింపైంది. కెరీర్లో శిఖరాగ్రాన ఉన్నప్పటికీ పిల్లల పెంపకంలో తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తూ షూటింగ్ గ్యాప్లో కుటుంబంతో గడపడం చరణ్లోని గొప్ప లక్షణం. నేటి తరం హీరోలు వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో చరణ్ని చూసి నేర్చుకోవచ్చు. ప్రస్తుతం బుచ్చిబాబు సలా దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చుకున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. దీని తర్వాత మళ్ళీ సుకుమార్ కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడుంది. చరణ్ పుట్టినరోజు అంటే కేవలం కేక్ కటింగ్స్ మాత్రమే కాదు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో అభిమానులు రక్తదానం చేయడం ఒక ఆనవాయితీ.
సామాజిక బాధ్యతలో తండ్రి బాటలోనే నడుస్తూ తన బర్త్డేను సేవా దినోత్సవంగా మార్చిన ఘనత చరణ్ ఆయన అభిమానులకే దక్కుతుంది. వారసత్వాన్ని భారంగా కాకుండా బాధ్యతగా భావించి అంచెలంచెలుగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్న రామ్ చరణ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్డే టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.